నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. నిజమే ఇదిగో చూడండి, నా దగ్గర ఉన్న లిస్టు నేను చూపిస్తా. భయంకరంగా ఎంతమంది ఉన్నారంటే ఐడీలు 71 ఐడీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము. మీరే భలే ఒప్పుకున్నారా విషయం అండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీకు ఒకసారి వివరంగా వివరించవలసినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను, ఏదో మనసంతా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు చూసారా సార్, డబుల్ యాక్షన్. ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకు? ఆయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? స్వాతి రెడ్డి, ఈ పేరు స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి రెడ్డి. రెడ్డి అంటే బాగుంటది, రెడ్లు తిట్టుకుంటున్నారు అని కామెడీగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి డైరెక్షన్ లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగింది. అంతా బాగానే ఉంది. మళ్ళీ ఇది ఒకటి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. మార్ఫింగ్ చేసి పెడితే మేము ఊరుకో. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా అన్నారు. మార్ఫింగ్ చేసి పెట్టారని, ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవీ మీద కేసు పెట్టారు. మార్ఫింగ్ చేయమనేది లోకేష్, పెట్టమనేది చంద్రబాబు నాయుడు. అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి కూడా అంతే. స్వాతి రెడ్డి గారు, మీ నాటక కింద చూడండి ఎలా రాసిందా. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటా. మీడియా ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు. చూసాను. అకౌంట్ దమ్ నైట్ చూడండి. ప్యాలెస్ లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు. ఒకసారి పేసి మైలి జగన్ నీచత్వం బట్టబయలు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఏంటండి బుద్ధుందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? లోకేష్ గారు బుద్ధుందా బుద్ధి లేదా మీకు? వీళ్ళందరూ ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. ఇతని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట, యూట్యూబరు. అతనే మొత్తం అన్ని పెడుతుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఈయన చాలా ముఖ్యుడు, మీకు తెలుసు కదా. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావు? మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను. చంద్రబాబు చెప్పడు, మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం. పోలవరం ఎత్తు తగ్గించాడు ఏంటంటే ఈయన సమాజం చెబుతాడు. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. లోకేష్ చెప్పడు, ఇరిగేషన్ మంత్రి చెప్పడు. మధ్యలో అసలు నువ్వెవడేరా మధ్యలో? ఇతని పేరు సీమ రాజా అంట. మరి ఏ సీమ రాజానో ఏంటో మరి నాకు అర్థం కాలేదు సార్. వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. ఒకసారి నేను కేసు పెట్టాను, కేసు పెడితే దాన్ని ఇష్యూ చేయలేదు. దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. మళ్ళా కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎలాంటి థంబ్నైల్స్ పెట్టి ఈ సీమరాజా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. నువ్వు ఎట్లా చెప్తే అట్లా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.